కానీ సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పుడు దాదాపు 2 గంటల పాటు హైకోర్టులో జస్టిస్ జువ్వాది శ్రీదేవి గారి సమక్షంలో జరిగిన వాదనలు ప్రతివాదనల నేపథ్యంలో మొత్తం మీద మధ్యంతర బెయిల్ ఇంటీరియం బెయిల్ అనేది మంజూరు చేస్తున్నట్లుగా మనకి హైకోర్టు ప్రకటించింది. దాంతో జైలుకి వెళ్లాల్సిన అవసరం అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చెప్పారంటే ఆల్రెడీ ఈజ్ ఇన్ ద జైల్, ఆల్రెడీ జైలుకి పంపించారు ఈ సందర్భంలో అన్నారు. అంటే జైలుకి వెళ్ళినా జైలుకి పోయి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆల్రెడీ మధ్యంతర బెయిల్ ఇచ్చారు కాబట్టి ఆయన అసలు అంటే ఆల్రెడీ జైలు లోపలికి వెళ్తే మాకు బయటికి రావచ్చు, ఇంకా బాండ్స్ అవ్వచ్చు. అయితే ఇందులో నిరంజన్ రెడ్డి గారు ఎవరైతే అల్లు అర్జున్ గారి తరఫున వాదించారో నిరంజన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అవసరమైతే మనకు బాండ్ పర్సనల్ బాండ్ కూడా ఆయన రాసిస్తారు, ఆ బాండ్ మీద మీరు ఆయన విడుదల చేయండి అని చెప్పి చేశారు. అయితే న్యాయమూర్తి గారు లేకపోతే హైకోర్టు ప్రధానంగా ప్రశ్నించిందంటే ఇన్సిడెంట్ జరిగింది, తొక్కిసలాట జరిగింది, దానికి దీనికి అల్లు అర్జున్ గారికి నేరుగా ఎలా సంబంధం అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఈయన మనకి నిరంజన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే చాలా వేరియస్ కేసులు అని వివరిస్తూ కూడా ట్రయల్ మేము ఎదుర్కొంటాము, కోర్టు మేము ట్రయల్ ఎదుర్కొంటాము, కానీ ఇప్పుడు మాకు బెయిల్ ఇవ్వండి, ముందుగా క్వాష్ పిటిషన్ అన్నాం, ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి క్వాష్ పిటిషన్ లేదు, మాకు బెయిల్ ఇవ్వాలన్నారు. ఆ సందర్భంలో ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉన్నారో ఫిర్యాదుదారు ఎవరైతే తన భార్య చనిపోయిందో ఆయన 4వ తారీఖున ఫిర్యాదులో ఏం చెప్పారంటే 4వ తారీఖున మేము పుష్ప 2 సినిమాకి మేము సంధ్యా థియేటర్కి వచ్చాము, ఆ సందర్భంలో రాత్రి 9:40 సమయంలో అల్లు అర్జున్ గారు వచ్చారు, ఆయన పర్సనల్ సెక్యూరిటీ నెట్టేయడం వల్ల నెట్టేసిన కారణంగా ఈ మొత్తం మీద ఈ తోపులాట ఇవన్నీ జరిగి ఆ రకంగానే తన భార్య అందులో ఆ తొక్కిసలాటలో చనిపోవడం, ఇంకో కుమారుడు గాయపడ్డాడు, తీవ్రంగా గాయపడ్డ వారు దుర్గాబాయి దేశ్ముఖ్ తరలించారు, అక్కడ నుంచి ఇప్పుడు కిమ్స్కు తరలించారు, అక్కడ చికిత్స జరుపుతున్నారని చెప్పి ఆయన ఏదైతే ఫిర్యాదుదారు ఇచ్చారో అది మొత్తం కూడా చదివి వినిపించారు. అప్పుడు మన నిరంజన్ రెడ్డి గారు అంటే అల్లు అర్జున్ గారి తరఫు న్యాయవాది ఏమన్నారంటే ఇక్కడ కూడా సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ అల్లు అర్జున్ గారు పర్సనల్ సెక్యూరిటీ అన్నారు తప్ప ఈయన ఇక్కడ మనకు కాదు కదా, ఎవరు అల్లు అర్జున్ గారు అని చెప్పి పోలీసులు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి ఇందులో అల్లు అర్జున్ గారిది ఎట్లా ప్రమేయం కాబట్టి ఆయనకి బెయిల్ మంజూరు చేయమన్నారు. అయితే ఇందులో దీపిక చాలా కీలకమైన అంశం ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 105 ఆ కేసు అనేది ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఉంది. ఇప్పుడు ఈ మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు కూడా ఆ కేసు అనేది ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ 105 సెక్షన్ ఏం చెప్తుందంటే దోషపూరిత నేర హత్య అంటే ఆయన హత్య చేయకపోవచ్చు కానీ ఆ కాజ్ ఆఫ్ డెత్కి కారణం అయినప్పుడు దాని సెక్షన్ కింద ఏంటంటే బిఎన్ఎస్ 105 కింద మనకి లైఫ్ జీవితకాల శిక్ష విధించవచ్చు, లేదంటే 5 ఏళ్ల పైన 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష వేసే సెక్షన్ అనేది ఇందులో అప్లికబుల్ కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వద్దని చెప్పని పీపీ గారు చాలా వాదించారు. అయితే కోర్టు మాత్రం ప్రధానంగా ఈయనకి ఎలా అప్లికబుల్ అవుతుంది, ఈయనకి ఎలా అవుతుంది, మీకు హీరో అన్నగా తర్వాత చాలామంది సాధారణంగా ఏంటంటే ఇలాంటి తొలి షో అంటే ఫస్ట్ షోకే ఈ తొక్కిసలాట ఉంటుంది, మాబ్ ఎక్కువ ఉంటారు, అభిమానులు ఎక్కువ వస్తారని చెప్పి అంటే ఓరల్ కామెంట్ చేశారు. న్యాయమూర్తి గారు కొన్ని ఓరల్ కామెంట్ చేశారు. నువ్వు చాలామంది కూడా ఏంటంటే ఆ సినిమా అనగానే వీళ్ళందరూ కూడా తొలి రోజు హడావుడు ఉంటుంది కాబట్టి చాలామంది అట్లా ఆ సినిమాకు వెళ్ళడానికి కూడా ఆసక్తి చూపరు, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు లేకపోతే ఇలాంటి ఎక్కువ రష్ ఉంటుందనే ఉద్దేశంతో అని చెప్పని న్యాయమూర్తి గారు జస్ట్ ఓరల్ కామెంట్ మాత్రం అలా చేశారు. అయితే ఇక్కడ కామెంట్ ఏంటంటే ప్రేయర్ టు ఇంటిమేషన్ ముందస్తుగా ఇంటిమేట్ చేశారు, కానీ ఇంటిమేట్ చేసినా మనకి పోలీసులు మాత్రం ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అనే దాని మీద మొత్తం మీద దాదాపు 2 గంటల మాట ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మరి ఒక సినిమా నటుడు మరి ఆయన నటుడు కదా అలాంటి అయితే దాని మీద కోర్టు న్యాయమూర్తి గారు కూడా అన్నారు. అంటే పీపీ ఏమన్నారంటే అల్లు అర్జున్ గారు బికాజ్ ఆఫ్ ఆయన సినిమా యాక్టర్ 2:30కి పిటిషన్ వేశారు, ఇప్పుడు దానికి చర్చ అంతా ఇవన్నీ కూడా ఇంతసేపు ఆర్గ్యుమెంట్ జరిగిందంటే న్యాయమూర్తి గారు ఏమన్నారంటే అల్లు అర్జున్ సినిమా నటుడైనా సామాన్యుడైనా ఒకే రకంగా వ్యవహరిస్తాము, కేసు ప్రాధాన్యత దాన్ని బట్టి మేము తీసుకుంటామని చెప్పి న్యాయమూర్తి గారు దాని మీద ఓరల్ కామెంట్ అనేది చేశారు. ఇక్కడ కూడా ఏంటంటే నిరంజన్ రెడ్డి గారు ఏమంటే సెక్యూరిటీ చేశారు తప్ప అల్లు అర్జున్ గారు చేయలేదని చెప్పి దాని మీద సుదీర్ఘమైన వాదనలు జరగడం, ఆ వాదనల నేపథ్యంలోనే ఇంకొక కామెంట్ ఏంటంటే మనకి జడ్జి అల్లు అర్జున్ గారి తరఫున న్యాయవాది సెన్సేషనలిజం కోసం ఇది చేశారు అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ పీపీ మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, నెగ్లిజెన్స్ ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తెలిసి కూడా అల్లు అర్జున్ గారు వచ్చారని. ఇంకొక కామెంట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు పై అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కింద తొక్కిసలాట ఉంది, పోలీసులు కూడా పైనుంచి కిందకు వచ్చారు, తొక్కిసలాట జరిగిన సందర్భంలో కిందకు వచ్చారు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్ గారు మాట్లాడి ఆయన ఒక కామెంట్, ఓరల్ కామెంట్ చేశారు. ఏంటంటే ఈవెన్ పోలీసులు కూడా అల్లు అర్జున్ గారు చూడాలనే ఆతృత అక్కడ కనబరిచారు. కాబట్టి అలాంటి సందర్భంలో ఇలాంటి జరిగిందంటే అప్పుడు ఏం చెప్పారంటే, ఇదంతా కూడా పీపీఏ దాని అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ పోలీసులు వాళ్ళ చూడటానికి కాదు, పోలీసులు అనేది కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఈ మాబ్ ఒకేసారి రావడం, ఆ రకంగా రావడం, అందుకనే ముందుగానే వాళ్ళకి థియేటర్ యాజమాన్యానికి తెలియజేశారు అల్లు అర్జున్ గారిని రావద్దని కూడా చెప్పారు. కానీ దాన్ని పాటించకుండానే ఆయన రావడం వల్ల ఎన్ని సంఘటనలు జరగడం, దీనికి అందరూ కూడా మరి ఆల్రెడీ ఆ భార్య చనిపోయింది, ఒక కొడుకేమో ఇప్పుడు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడంటే. నిరంజన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఏదైతే ఈ సినిమా టీం ఉందో, ప్రొడక్షన్ టీం ఉన్నారో వాళ్ళు ఈ హాస్పిటల్ ఖర్చు ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారని చెప్పి చూసుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అర్నాబ్ గోస్వామి కానీ ఇతరత్ర కేసులు దానికి సంబంధించి ఆల్రెడీ బెయిల్ అన్న దాని మీద మొత్తం మీద ఆ ఇంటీరియం బెయిల్ అనేది మనకి ఇప్పుడు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. అందుకని అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్లకుండానే ఆయన ఇప్పుడు బెయిల్ లభించింది. దీపిక అయితే సురేష్ గారు, ఇప్పుడైతే మధ్యంతర బెయిల్ పై కూడా అల్లు అర్జున్ రిలీజ్ కాబోతున్నారు. అల్లు అర్జున్ ఏదైతే నాపై పెట్టిన కేసులన్నింటిని కూడా క్వాష్ చేయాలంటూ కూడా ఆయన కోరారు కదా హైకోర్టుని. మరి క్వాష్ గురించి తీర్పు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? దీపిక, దానికి మన ఆ తరఫున ఎవరైతే మనకి అల్లు అర్జున్ గారి తరఫున న్యాయవాది గారు నిరంజన్ రెడ్డి గారు వాదించారో ఆయన చెప్పారు, లేదు మేము ట్రయల్ ఎదుర్కొంటాము, ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ చేశారు, ఇప్పుడు రిమాండ్ కూడా 14 రోజులు విధించారు, కాబట్టి మేము ట్రయల్ ఎదుర్కొంటాము. కాకపోతే ఇప్పుడు ఆయన సినిమా నటుడు, ఆ డైరెక్ట్గా ఆయన ప్రత్యక్షంగా ఆయన ప్రమేయం అనేది ఇందులో లేదు. కాబట్టి ఎవరో ఆయన పోలీసులు ఇచ్చిన దాంట్లో కూడా, లేదా వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా, ఈ ఫిర్యాదుదారు ఇచ్చిన దాంట్లో కూడా ఆ సెక్యూరిటీ ఎవరైతే 3-4 అంటే కోర్టు అడిగినప్పుడు 3-4 ఉంటారు పర్సనల్ సెక్యూరిటీ అన్నారు. ఆ 3-4 పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు నెట్టేయటం వల్ల ఇదంతా జరిగిందన్నారు. ఆ 3-4లో ఎవరు అనేది, కాబట్టి ఇందులో డైరెక్ట్గా లేదు, కాబట్టి మేము ట్రయల్ అనేది ఎదుర్కొంటాం. అయితే కల్పబుల్ హోమిసైడ్ అన్న దాన్ని మాత్రం ఆయన వ్యతిరేకించారు. ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ అంటే దోషపూరిత నేర హత్య అంటే, ఇది ఏంటంటే డైరెక్ట్గా ఆయన ఎక్కడ కూడా దీంట్లో పాల్గొనలేదు కదా, అందుకని చెప్పి ఆ సెక్షన్స్ దాని మీద. కానీ పీపీ మాత్రం అది మర్డర్ చేయడమే కాదు, డైరెక్ట్గా దాని కాజ్ ఆఫ్ డెత్ కూడా దీంట్లో కారణం కాబట్టి 105 అనేది దానికి బిఎన్ఎస్ దీనికి తప్పనిసరిగా వర్తిస్తుంది. కాబట్టి కల్పబుల్ హోమిసైడ్కే ఉంటుంది. కాబట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ 5 ఏళ్ల పైన 10 ఏళ్ల సంవత్సరాల కేసు, ఇది శిక్షకు సంబంధించింది. కాబట్టి అసలు బెయిల్ అనేది ఇప్పుడు అసలు అంశం, ఇప్పుడు అసలు వాళ్ళు ముందు బెయిల్కి అడగలేదు. కాబట్టి సోమవారం వరకు మళ్ళీ సమయం ఇవ్వండి, సోమవారానికి మీరు వాయిదా వేయండి అన్నారు. కానీ న్యాయమూర్తి గారు ఏంటంటే మొత్తం బెయిల్ అయితే మంజూరు చేశారు. దీపిక, అయితే ఇక్కడ మనం చూసుకుంటే కామన్ పీపుల్స్ కూడా ఎంతో మంది ఇలా ప్రాణాలు కోల్పోతూ వస్తున్నారు. అయితే ఇక్కడ మీడియా షో కానీ సినిమా వాళ్ళపై చూపించే బాధ్యత అనేది కామన్ సిటిజన్స్ పై కూడా చూపిస్తే బాగుంటుందంటూ కూడా మనకి అంటే పీపుల్స్ అంటూ ఉంటున్నారు. దీనిపై గవర్నమెంట్ అథారిటీ కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? దీపిక, మీరు చెప్పినట్టుగా అదే ఇప్పుడు కోర్టులో కూడా అదే వచ్చింది. పీపీ గారు అదే కామెంట్ చేశారు. ఏమని కామెంట్ చేశారంటే, అల్లు అర్జున్ గారు కావటం వల్లనే 2:30కి మీరు పిటిషన్ దాఖలు చేశారు, లంచ్ మోషన్లో దాఖలు చేశారు, మీకు ఇప్పుడు విచారణగా జరిగింది అని చెప్పంటే, అప్పుడు న్యాయమూర్తి గారు ఏమంటే, మీరు ఓరల్ కామెంట్స్ జరిగింది, ఇందులో ఆర్డర్లో ఏమిస్తారని మనకు ఓరల్ కామెంట్స్లో. అప్పుడు న్యాయమూర్తి గారు అన్న, మీరు అట్లా కాదు, సినిమా నటుడైనా సామాన్యుడైనా మేము ఒకే రకంగా వ్యవహరిస్తాము, దానికి సంబంధించి ఆల్రెడీ ముందే నోటీస్ ఇచ్చారు, క్వాష్ నోటీస్ సంబంధించి ఇచ్చారు, కాబట్టి దాని విచారణ టేకప్ చేశామని చెప్పి ఆ న్యాయమూర్తి గారు చెప్పారు. అందుకని ఇందులో అంశం ఏంటంటే, ఎవరికైనా ప్రాణం అనేది ఎవరికైనా అత్యంత విలువైనది. ఇలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా మరింత పోలీసులు కూడా దానికి సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేయడం, సినిమా నటులు కూడా, అది అల్లు అర్జున్ గారు కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తొలి రోజే మనం వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి, మనం వెళ్తే అంత ముందు రోజే అది ప్రీమియర్ షో అని చెప్పి, సరే దానికి తొలి షో అని చెప్పి ఇచ్చారు, అంత రష్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని ముందుగా అసెస్ చేసుకొని, అక్కడ ఏమన్నారంటే
నిరంజన్ రెడ్డి గారు న్యాయవాది గారు ఎవరైతే అల్లు అర్జున్ గారు తరఫున్నారో అండ్ పీపీ గారు ఏం చెప్పారంటే ముందుగా SHO ఏదైతే స్టేషన్ ఆఫీసర్ ఎవరు ఉన్నారో ఆయన సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ముందే ఇన్ఫార్మ్ చేశారు. ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది, ఆల్రెడీ చాలామంది వచ్చేసారు, కాబట్టి మీరు అల్లు అర్జున్ గారిని లేదా ఇతర హీరో కానీ హీరోయిన్ కానీ ఇతరత్ర ఎవరు ప్రొడక్షన్ టీం కూడా రావద్దని మీరు చెప్పండి అని చెప్పి మెసేజ్ ఇచ్చారని చెప్పి పీపీ గారు ఆ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సో అలాంటి ఇక్కడ ఏమన్నారంటే నిరంజన్ రెడ్డి గారు అలాంటి ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పి అన్నారు. సో వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినా చేయకపోయినా వాళ్ళు సినిమా నటులు కూడా వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మరి అసలు అక్కడ క్రౌడ్ ఎలా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వెళ్ళగలమా లేదా అని. ఏదైనా కొత్త సినిమా ఏంటంటే ప్రమోషన్ కోసం వెళ్తున్నారు, ప్రమోషన్ కోసం వెళ్ళటం ఒక అంశం అయితే ఇతర ప్రజల ప్రాణాలు లేకపోతే అలాంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మరింత జాగరూకతతో వ్యవహరిస్తే సో ఇలాంటి సంఘటనలు జరగకుండా కొంచెం చూసే అవకాశాన్ని అంటే వాళ్ళకు కూడా ప్రత్యక్షంగా ఇందులో ఏంటి నెగ్లిజెన్స్ జరుగుతుందని తెలిసి కూడా వచ్చారని చెప్పి పోలీసుల అభియోగం కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా మరి చేస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంది. అయితే సురేష్ గారు ఈ కేసులో ఏదైతే 105, 118 సెక్షన్ల కింద కూడా అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు కదా, ఇవన్నీ కూడా వర్తించవంటూ కూడా కోర్టు రిప్లై ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సామాన్య ప్రజలకు ఎలాగో అల్లు అర్జున్ కూడా అలాగే నార్మల్ పీపుల్ గా ఉండే అవకాశం ఉంటుంది, ఆయనకు కూడా జీవించే హక్కు ఉంటుందంటూ కూడా హైకోర్టు తెలిపినట్లు తెలుస్తుంది. సో అంటే ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చి కూడా అల్లు అర్జున్ కి ఊరట ఇచ్చినట్లు తెలుస్తుంది కదా, ఇప్పుడు కూడా ఈ ఏదైతే ఈ వాదనలు కానీ ఈ కేసులో పెట్టిన సెక్షన్స్ కూడా వర్తించవంటూ తెలపడం కూడా అల్లు అర్జున్ కి కంప్లీట్ గా రిలీఫ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా? దీపిక 7 మొత్తం మీద పోలీసులు FIRలో దాని ఇప్పుడు వరకు మొత్తం మీద 7 ఇందులో నిందితులుగా అక్యూజ్డ్గా చేర్చారు. ఇందులో 2 అరెస్టు అల్లు అర్జున్ గారితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. సో అతని తరఫున కూడా ఏదైతే అల్లు అర్జున్ గారికి వర్తిస్తే అదే వర్తిస్తుందని చెప్పి ఒక ఓరల్ కామెంట్ అనేది మన హైకోర్టు దాని మీద చేసింది. అయితే ఈ సెక్షన్స్ అనేది వెరీ మచ్ ఈజ్ దేర్, అంటే ఈ సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెక్షన్స్ని ఇవి ఆర్గ్యుమెంట్ జరిగింది, ఇది 105 కల్పబుల్ హోమిసైడ్ అనేది వర్తించదని నిరంజన్ రెడ్డి గారు అంటే అడ్వకేట్ అల్లు అర్జున్ గారి తరఫున అడ్వకేట్ అనేది ఆయన దాన్ని వాదిస్తూ, ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన పాల్గొనలేదు దీనికి సంఘటనలో ఆయనకు లేరు, ఆయన ఎక్కడ పై ఫ్లోర్లో ఉన్నారు, తర్వాత ఇచ్చిన ఫిర్యాదుదారే అల్లు అర్జున్ గారు సెక్యూరిటీ వాళ్ళు నెట్టడం వల్ల కూడా ఆ తొక్కిసలాటగానే అది జరిగిందని చెప్పారు. సో అక్కడ అల్లు అర్జున్ గారు ప్రమేయం అక్కడ ప్రత్యక్షంగా లేదు, కాబట్టి ఇలాంటి సెక్షన్స్ వర్తించమని చెప్పి ఆయన వాదించారు. సో దాని మీద పీపీ గారు ఏంటంటే వెరీ మచ్గా ఇవన్నీ కూడా ఉంటాయి, ఇది సెక్షన్స్ ఇవి దాన్ని చదివినిపించారు. 105 సెక్షన్ 105 ఏంటంటే నేరుగా హత్య చేయడం లేదా అలాంటిదే కాదు, కాజ్ ఆఫ్ డెత్ అంటే ఆ మరణానికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించి కూడా ఈ 105 సెక్షన్ పెట్టొచ్చు అని చెప్పి పీపీ గారు చదివినిపించారు. కాబట్టి ఈ సెక్షన్స్ అనేది వెరీ మచ్ ట్రయల్ అనేది నడుస్తుంది. ఇప్పుడు కేవలం మధ్యంతర బెయిల్ అనేది మాత్రమే అల్లు అర్జున్ గారికి వచ్చింది. ఈ కోర్టు తర్వాత ప్రొసీడింగ్స్ దాన్ని బట్టి తదుపరి ఉండే అవకాశం ఉంది. దీపిక అయితే సురేష్ గారు క్వాష్ పిటిషన్ లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై కూడా పీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే అల్లు అర్జున్ కు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఫర్దర్ ప్రొసీడింగ్ ఎలా ఉండబోతుందంటారు? అంటే ఇప్పటికే ఆల్రెడీ చెంచులు కూడా జైలుకి అయితే అల్లు అర్జున్ చేరుకున్నారు. అక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్ ని ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎంతసేపట్లో ఇంకా అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? దీపిక మీకు తెలుసు నిరంజన్ రెడ్డి గారే మనకి అడ్వకేట్ గారే ఆయనే చెప్పారు, పర్సనల్ బాండ్ అంటే వ్యక్తిగత బాండ్ పూచీకత్తు ఇప్పుడు కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఎవరికైనా ఇస్తుంది, అంటే అది 1,00,000, 2,00,000 రూపాయలు మనకి అది బాండు, తర్వాత కొద్ది 2-3 పూచీకత్తు, ఆ షరతులతోటే ఆ బెయిల్ అనేది మంజూరు అవుతుంది. కాబట్టి ఆయన దాని నుంచే బయటకు వస్తారు. అయితే ఇది మీరు అన్నట్టుగా క్వాష్ పిటిషన్ అది అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్కి ముందు జరిగింది, అదే ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. పీపీ గారు అదే చెప్పారు, ఆల్రెడీ అది అయిపోయింది, ఎందుకంటే ఆయన అరెస్ట్ కూడా చేశారు, రిమాండ్కి చేశారు. అంటే మనం ఇక్కడ హైకోర్టులో ఇది విచారణలు ఉన్నప్పుడే ఆ సంఘటన అనేది అరెస్ట్ అనేది జరిగింది అనే అంశం కూడా హైకోర్టులో చర్చ జరిగింది. కాబట్టి ఈ కేసులు వెరీ మచ్గా ఆ కేసులు అనేది అవి కంటిన్యూషన్ అవుతూనే ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఈ బెయిల్ అనేది అంటే అప్పటి వరకు కూడా ఉపశమనం
అల్లు అర్జున్ గారికి అరెస్ట్ కాకుండా ఉపశమనం, మళ్ళీ తదుపరి అరెస్ట్ కాకుండా. ఇప్పుడు మీకు తెలిసి పొద్దున్న నుంచి అరెస్ట్ జరిగింది, అక్కడ నుంచి తీసుకెళ్లారు, మరి గాంధీ మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు, వైద్య పరీక్షలు చేయించారు, మొత్తం మీద ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, మనకి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాస్తవంగా నాంపల్లి కోర్టులో కూడా అల్లు అర్జున్ గారి తరఫున న్యాయవాదులు ఏంటంటే హైకోర్టులో మీకు అక్కడ విచారణ జరుగుతూ ఉంది, ఎందుకంటే ఆ క్వాష్ పిటిషన్ అనేది అక్కడ విచారణలో ఉంది, కాబట్టి మీరు హైకోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఆగండి అని చెప్తూ న్యాయవాదులు, అల్లు అర్జున్ గారి తరఫున న్యాయవాదులు నాంపల్లి కోర్టును కోరారు. అయితే అది ఎప్పటికవుతుందో దాని నాంపల్లి కోర్టు మాత్రం అప్పటికే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్, తమకున్న ఆధారాల ప్రకారంగా 14 రోజుల ఆ జ్యుడిషియల్ రిమాండ్ అనేది నాంపల్లి కోర్టు విధించింది. కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది కాబట్టి దాని మీద ఇప్పుడు ఆయన బెయిల్ మీద వచ్చే అవకాశం.